హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని దివికాంత్. ఏ డే బిఫోర్ గోయింగ్ టు ఎంగేజ్మెంట్ విజయవాడ వెళ్తున్నాము. ఆద్విక అందుకోసమే వచ్చిందనమాట. తనతో రేపేం వేసుకోబోతున్నావు, తన డ్రెస్ గురించి అడుగుతున్నానండి. ఎందుకంటే మా ఆడపడుచు అడుగుతుంది, యూట్యూబ్లో వీడియోస్ పెట్టట్లేదా అని. నేను చెప్తున్నాను లేదు అని. మా ఆడపడుచుతో అలా సరదా కాన్వర్జేషన్ తర్వాత విజయవాడ అమ్మాయి వాళ్ళ పెళ్ళికి వెళ్తున్నాం. డ్రైవర్ తీసుకెళ్లారు కదా, నీకు చేత కదా మీ డాడీ. మేము మాటల్లో పడి వెళ్ళాల్సిన డెస్టినేషన్ కన్నా ఇంకా ముందు వెళ్ళిపోయాం. తిరిగి రిటర్న్ అయ్యడానికి లేట్ అయింది. డెకరేషన్ అయితే చాలా బాగుంది కదండి. ఎప్పుడు చూసిన దానికంటే కొంచెం యూనిక్గా అనిపించింది. అన్ని ఒరిజినల్ ఫ్లవర్స్తోనే డెకరేషన్ చేశారండి. కాకపోతే డెకరేషన్కి హాల్కి కొంచెం అమౌంట్ ఎక్కువ చెప్పారేమో అనిపించింది. ఇంక నేనైతే వచ్చానండి. వీళ్ళదైతే భీమవరం అన్నమాట. అమ్మాయి అయితే విజయవాడ అమ్మాయి. ఇంకైతే మేము లేట్కి వచ్చాం కదా, కాఫీ తాగుదామని పైకి వస్తే ఆల్రెడీ భోజనాలకు అరేంజ్ చేసేస్తున్నారు. మేము కొంచెం దారి తప్పి వచ్చేసామని చెప్పాను కదా. ఈ మధ్య అందరూ ఇలా డెకరేషన్ చేస్తున్నారు కదండి డాల్స్తో. మీరు కనుక మొదటిసారిగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా పార్ట్ 2 కూడా ఉందండి. లైక్ చేయండి ప్లీజ్. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను మరి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని దివికాంత్. ఏ డే బిఫోర్ గోయింగ్ టు ఎంగేజ్మెంట్ విజయవాడ వెళ్తున్నాము. ఆద్విక అందుకోసమే వచ్చిందనమాట. తనతో రేపేం వేసుకోబోతున్నావు, తన డ్రెస్ గురించి అడుగుతున్నానండి. ఎందుకంటే మా ఆడపడుచు అడుగుతుంది, యూట్యూబ్లో వీడియోస్ పెట్టట్లేదు.